జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా ఒక వింత కొత్త వాదనల్ని తెర మీదకు తెచ్చి వెళ్తూ ఉంటాడు. ఆ ముందు వారమో వచ్చాడు. నేను ఈ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి అభివృద్ధి చేశాను, వ్యవస్థల్ని బలోపేతం చేశాను, నన్ను సన్మానించాల్సింది పోయి విమర్శిస్తున్నారని చెప్పాడు. నిన్నటికి నిన్న ఆయన సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. బాబు ఫోన్లు ఆపేయమ్మా ప్లీజ్, ఆ ఫోన్ మాట్లాడాను ఆపేయండి కొంచెం. నా అంత మంచోడు ఈ రాష్ట్రంలోనే లేడు అనేటువంటిది సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. తన వారసత్వం గురించి చెప్పుకున్నాడు. రాజారెడ్డి గారి దగ్గర నుంచి బాబాయ్ వరకు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడు అంటే ఆయనే కారణం అన్నట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. అంటే బాబాయ్ హత్య కేసులో ఏం జరిగింది అని ఈ రాష్ట్రంలో నిక్కరేసుకున్న కుర్రాడిని కూడా అడిగితే చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి వాటిల్లో కూడా మీరు అసత్యాల్ని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక రెండు ముక్కలు. రాష్ట్ర రాజకీయాల్లో ఫ్యాక్షనిజం మొదలైంది వైఎస్ కుటుంబంతో. రాజకీయాలు నేరమయమైంది వైఎస్ కుటుంబంతో మొదలయ్యాయి. అంతకుముందు రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉంది, ఎప్పుడో టైం ఇమ్మెమోరియల్ చరిత్ర కాలం నుంచి కూడా ఫ్యాక్షనిజం ఉంది. అది కుటుంబాల మధ్యనో వర్గాల మధ్యనో ఆధిపత్య పోరుగానో రకరకాల చారిత్రాత్మక కారణాలతో ఫ్యాక్షనిజం ఉంది. కానీ ఆ ఫ్యాక్షనిజానికి రాజకీయానికి ఎప్పుడూ కూడా జోడించినటువంటి సందర్భాలు లేవు. రాజకీయ నాయకులు ఎవరున్నా కూడా ఫ్యాక్షనిజానికి దూరంగా అదొక లా అండ్ ఆర్డర్ ఇష్యూగానే చూసేటువంటి వాళ్ళు. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ రాజకీయాల్లో మొదలుపెట్టిన తర్వాత రాజారెడ్డి గారు క్షేత్రస్థాయిలో తనకున్నటువంటి రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ ఫ్యాక్షనిజంలో గ్రూపుల్ని ప్రోత్సహించి రాజకీయంగా లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం మొదలుపెట్టారు. మీకు 2-3 సంఘటనలు చెప్తాను, ఎందుకంటే డీటెయిల్స్ మా రమేష్ గారు ఇంకా బాగా చెప్పగలుగుతారు. పులివెందల్లో 89 గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ తీవ్రమైనటువంటి ఫ్యాక్షనిజానికి తోడ్పాటు ఇవ్వడం మొదలైంది. ఒక్కొక్క గ్రామంలో ఎవరైతే ఆ రోజున ప్రత్యర్థిగా ఉన్నటువంటి బలంగా ఉన్న పార్టీలు ఉన్నారో వాళ్ళని ఏ రకంగా లొంగ తీసుకున్నారు అనేటువంటిది. పార్నపల్లి అనేటువంటి ఒక గ్రామం స్టోరీ చెప్తాం. పార్నపల్లి అనే విలేజ్లో తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీ వచ్చింది అనేటువంటి చూసి పులివెందల నియోజకవర్గం రాజారెడ్డి గారు ఆ ఊర్లో క్యాంప్ వేసి కూర్చుని ఆ ఊర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చిన్న కేసు పెట్టి జైల్లోకి పంపించి ఒక కంప్రెసర్ తీసుకొచ్చి 2 కంప్రెసర్లు 3 కంప్రెసర్లు తీసుకొచ్చి ఇంటి పునాదులకు డ్రిల్ చేశారు. ఈ మోడర్న్ డేలో ఎవడు చూసున్నాడు? ఈ సమాజంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఇంటి పునాదులకు డ్రిల్ చేసి డైనమైట్లను పెట్టారు. ఈ సంఘటన జరుగుతున్నంతసేపు ఊర్లో పోలీసులు ఉన్నారు. ఒక ఎస్ఐ 10 మంది పోలీసులు ఉంటే వాళ్ళను ఒక గదిలోకేసి బంధించారు. స్వయంగా ఆ రోజు రాజారెడ్డి గారు ఆ గ్రామంలో ఉన్నారు. ఆ డైనమైట్లు పెట్టి ఆ ఇంటిని పేలిస్తే ఆ ఇంట్లో పశుపక్షాదులన్నీ కూడా లోపలే ఉండి పేలిపోయినటువంటి సంఘటనలు. 2000 మంది ఆ ఊరి మీద దాడికి పోయారు. మీరు మహిళల పట్ల మీరు ప్రవర్తించినటువంటి తీరు ఈ రోజు కూడా ప్రజలు మర్చిపోలేదు. ఒక ఇంటిని డైనమైట్లు పెట్టి పేల్చేసి ఎంతటి భయానక వాతావరణాన్ని మీరు కల్పించారు అనేటువంటిది ఈరోజు సమాజానికి తెలీదు. మరి అట్లానే పెద్దకుడాల గ్రామంలో కృష్ణారెడ్డి అనేటువంటి లీడర్ ఉండేవాడు. ఆయన వీళ్ళకి బలంగా ఎదురు నుంచున్నాడు అనేటువంటి దాంతో ఒక ఏం చేసినా ఒక పకడ్బందీ స్కెచ్లు వేయడం అనేటువంటిది రాజకీయాల్లో అప్పుడే మొదలైంది. అంటే ఎవరు ఎక్కడ పోలీసుల పాత్ర ఏం చేయాలి, వీళ్ళు ఏం చేయాలి అనేటువంటిదంతా ఆయన సెకండ్ షో సినిమాకి పోయేస్తూ ఉంటే ఆయన మీద ఇక్కడ దాడి జరుగుతుంది. అదే టైంలో హైదరాబాద్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఓ అధికారితో గొడవ పెట్టుకుంటాడు. నేను హైదరాబాద్లో ఉన్నాను అని ప్రూవ్ చేసుకోవడానికి, ఎలిబి సృష్టించుకోవడానికి. అంటే రాజకీయంలో హింసని కొత్త పుంతలు తొక్కించినటువంటి ఫ్యామిలీ మీది. హైదరాబాద్లో ఒక అధికారితో గొడవ పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నారని ఎలిబి చేసుకుంటారు. అదే టైంకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లీడర్ మర్డర్ జరుగుతుంది. పెదకూడాల కృష్ణారెడ్డి గారి మర్డర్ ఆ రోజున
ఒక చర్చనీయాంశమైంది రాయలసీమ ప్రాంతంలో. మళ్ళీ పాపాయపల్లి రఘురామరెడ్డి అని ఉండేవాడు సింగిల్ విండో ప్రెసిడెంట్, ఎట్లా చేశారు అనేటువంటిది కూడా చర్చ. ఇది ఒక లింగాల మండలంలో 3 టాప్ లీడర్స్ని ఎట్లా సరెండర్ చేసుకున్నారు మీరు అనేటువంటిది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 10ల సంఖ్యలో ఈరోజు వాళ్ళ సంఘటనలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాది స్వాతంత్ర సమరయోధులు అనేటువంటి కుటుంబం అని చెప్పినా చెప్తాడేమో రేపు పొద్దున తరానికి. కాబట్టి వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని తెలుగుదేశం పార్టీ గుర్తించింది. పులివెందల సంఘటనలు, పులివెందల ఘటనలన్నింటి మీద కూడా ఒక పుస్తకాన్ని వెలువర్చాలనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి ముందు రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, వైఎస్ కుటుంబం ముందు, తర్వాత నేరమయం ఎట్లా అయినాయి అనేటువంటి దాన్ని. రాజకీయాల్ని నేరమయం చేసిందే మీరు. ఆ వృత్తి వదులుచుకోవడానికి 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పట్టింది. చంద్రబాబు నాయుడు అధికారం లేకొస్తే ఏ పార్టీ అని చూడకుండా ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు లేని ఫ్యాక్షనిజాన్ని రాజకీయానికి జోడించి రాజకీయ పునాదుల్ని నిర్మించుకున్నటువంటిది మీ కుటుంబం. సో ఈ చరిత్ర మొత్తం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి మీకు సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. నా అంత మంచోడు రాష్ట్రంలో లేరు, నా అంత అమాయకుడు లేడు. మీరు విక్టిమ్ కాదు, మీరు 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 బాధితుడు కాదు, మీరు ముద్దాయిలు, మీరు నిందితులు. ఈ ప్రజాస్వామ్యంలో మీరు ముద్దాయిలు, నిందితులు, నేరమయ రాజకీయాలకు పునాదులు వేసినటువంటి వ్యక్తులు. మీ నైజం నేరం, మీ రాజకీయం నేరమయం. అది రాజారెడ్డి గారితో ఆగిపోలేదు, మీ దగ్గర కూడా కొనసాగుతూనే ఉంది. రప్ప నరుకుతామంటే వాడిని పిలిచి ఫోటో తీసుకుంటారు. వేట కొడవలతో మేకని బలించి వేడి రక్తంతో రక్తాభిషేకం చేసుకుంటే వాటిని ప్రోత్సహిస్తారు. కారు కింద నిమ్మకాయలాగా తల కార్యకర్తల్ని నలుగుతూ ఉంటే నిర్లక్ష్యంగా చూస్తూ ముందుకెళ్ళిపోగలిగినటువంటి నైజం మీది. అధికారమే పరమావధి, తనామనా లేదు, తల్లి చెల్లి లేదు. సొంత పార్టీ కార్యకర్త కారు కింద నలిగిపోయినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అది ఇంకా చెప్తూ పోతే డాక్టర్ సుధాకర్ నుంచి సుబ్రహ్మణ్యం వరకు, బాబాయ్ హత్య వరకు. ఇవాళ గొడ్డలి అని అంటేనే మీకు ఉలికిపాటు పడతా ఉన్నారు. గుండెపోటుకి గొడ్డలిపోటుగా ఈ రాష్ట్రం అర్థం చేసుకోవడానికి 24 గంటలు పట్టింది. గొడ్డలిపోటును కూడా గుండెపోటుగా చూపించగలరు. ఈరోజు ఇన్ని అకృత్యాలు చేసిన మీరు మేము అమాయకులు అని చెప్పుకోగలరు. మీరు నిజాల్ని ప్రజల ముందుకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకనే చెప్తున్నాం, గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని నేను అసెంబ్లీలో చెప్పాను. నేను మొదటి బడ్జెట్లో చెప్పాను గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం అని. మొన్న రెండో బడ్జెట్లో చెప్పాను గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని. ఎందుకు అనంటే ఒక తరం నష్టపోయింది, రెండో తరం నష్టపోతుంది. ప్రపంచంలో శరవేగంగా మార్పులు వస్తూ ఉంటే అందిపుచ్చుకునేలాగా యువకుల్ని తయారు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాజకీయ వ్యవస్థ మీద ఉంది. మీరేం చేశారు? చంద్రబాబు నాయుడు ఒక తరానికి ఉపాధి కల్పించేటువంటి సాఫ్ట్వేర్ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీ తండ్రి గారు ఏం మాట్లాడారో నేనున్నాను ఆ రోజు. ఆయన ఇంటర్నెట్ గురించి ఎన్ని జోకులు వేశారో విన్నారు. ఆ ఇంటర్నెట్టే ఈరోజు మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చింది. ఈరోజు మీకు ఏ రాజకీయంలో మీరు బెంగళూరు నుంచి వస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు తపనబడి ఇన్ని లక్షల ఉద్యోగాల కల్పనకి దాదాపు 800 కంపెనీలు ఇవాళ గ్రౌండ్ చేయబోతున్నాం. వివిధ దశల్లో ఉన్నాయి. నువ్వేం చేసావు? గొడ్డలి వేటేసావు పరిశ్రమ రంగం మీద. ఉన్న పరిశ్రమల్ని తరిమేసావు. పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు పోయేలాగా గొడ్డలి వేటేసావు. ఎన్నికల వ్యవస్థ మీద గొడ్డలు వేటేశావు. ప్రతి వ్యవస్థ మీద గొడ్డలు వేటేశావు. లా అండ్ ఆర్డర్ని పనిచేయకుండా గొడ్డలు వేటేశావు. అలాంటి గొడ్డలి గురించి మాట్లాడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా ముమ్మాటికి గొడ్డలి పార్టీనే. ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 5 ఏళ్ల క్రితం మనం ఎంత భయానకమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది. ఈరోజు నేరుగా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే స్థాయిలో ప్రజలు ఉన్నారు. దట్ ఈస్ ది డెమోక్రసీ వీఆర్ లివింగ్ ఇన్ టుడే. మీరు భయం
అచ్చెన్న గారు అరెస్టు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు వరకు జరిగినటువంటి సంఘటనలు ఒక్కసారి చూస్తే శుక్రవారం వచ్చిందంటే ఏ నాయకుడు అరెస్టు, శుక్రవారం వచ్చిందంటే ఏ పొక్లైన్లు ఏ ఇంటి మీద పడి ఎవడి ఇంటిని కూలుస్తారో తెలీదు. అదే పొక్లైన్లను మీరు కూల్చడానికి వాడితే అదే పొక్లైన్లు రాష్ట్రాన్ని నిర్మించడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు వాడుతున్నాడు. ఇదే రమేష్ గారి పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో వెళ్ళి ఆర్సలర్ మిట్టల్ దగ్గర చూడండి ఎన్ని వందల పొక్లైన్లు పనిచేస్తూ ఉన్నాయో. నిర్మించడానికి మేము వాడితే ప్రజావేదిక దగ్గర నుంచి ఇళ్లు కూల్చడానికి మీరు పొక్లైన్లు వాడినటువంటి సంస్కృతి మీద ప్రజలు ఇవన్నీ కూడా మర్చిపోలేదు. నేరం మీ నైజం, నేరమయ రాజకీయాల్ని మొదలుపెట్టిందే ఈ రాష్ట్రంలో మీరు మీ కుటుంబం అనేటువంటిది గుర్తు చేస్తున్నారు. దాన్ని ఇవాల్టికి పెంచి ప్రోత్సహిస్తున్నారు. ఒకవేళ ఒక తరం చేసి ఉండొచ్చు, మీకు సంబంధం లేకపోతే ఈరోజు మేము మాట్లాడడం, కానీ మీరు కూడా ఆ నేరమయ రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారు. పోలీసు వ్యవస్థని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు, అధికారంలో ఉన్నప్పుడు బెదిరింపులు చేశారు. నేరమయం చేస్తున్నటువంటి ఈరోజు కార్యకర్తల్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. ఇక బాబాయ్ హత్యలోనూ లేకపోతే నారాసుర రక్త చరిత్ర అని చేశారు. చంపింది మీకు సంబంధించిన వ్యక్తులు అనేటువంటిది మీ చెల్లెలు చెప్తా ఉంది. రెండో వైపు ఏమో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒక ఎలక్షన్ చేసుకున్నారు. మీ తాత మర్డర్ కేసులో ఇవాళ మాకు సంబంధం ఉంది అనేటువంటిది ఆయన పార్థసారథి రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు ఏంటి అనేటువంటి చెప్పారు. సొంత పార్టీ మీరు చెప్పారు రిలయన్స్కి సంబంధం ఉంది అని. మీ నాయకులు మొత్తం రిలయన్స్ షోరూమ్లన్నీ తగలబెట్టారు, మా అనంతపూర్లో తగలబెట్టారు. నా మీద నిలబడిన ఆయన మొదటి ముద్దాయిగా కూడా కేసు ఉన్నింది. మీరు అధికారంలోకి రాగానే ఆ కేసులన్నీ తీసేశారు. ఆ రిలయన్స్కి మీరు పార్లమెంట్ సభ్యులు ఇచ్చారు. కానీ ఈరోజు మళ్ళీనేమో చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉందేమో అనేటువంటిది మాట్లాడతారు. నాలుక ఇంకేమన్నా మీకు అధికార దాహం ఎట్లా ఉంది అనే దానికి మీకు తల్లి చెల్లి లేదు అనేటువంటిది ఎట్లా అయితే అందరూ చెప్తా ఉన్నారో తండ్రి కూడా మీ లెక్కలో లేడు అనేటువంటి దానికి 2-3 ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటా. ఆ రోజు అచ్చెన్నాయుడు గారు చెప్పారు, బొత్స సత్యనారాయణ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, వైఎస్ మరణంలో వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏముందో తెలియాలి అనేటువంటిది బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. దాని మీద మీరు ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. అసలు రాజశేఖర రెడ్డిని ముద్దాయి చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీనా, కాంగ్రెస్ పార్టీనా? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోయారు, అందుకనే ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డిని ముద్దాయి చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హైకోర్టు ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వైఎస్ను ప్రథమ ముద్దాయిగా చేర్చమని చెప్పింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఉండవల్లి అరుణ్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ కేసు ఫైట్ చేసిన సుధాకర్ రెడ్డికి అధికారంలోకి వచ్చినటువంటి 3వ నెలకే ఆయనకు పోస్ట్ ఇచ్చాడు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారిని వెళ్ళి ముద్దాయిగా చేర్చాడో ఆయనకు మీరు పోస్ట్ ఇచ్చారు. ఇంకా రాష్ట్ర విభజన గురించి జేడి శీలం రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడని చెప్పుకునే వ్యక్తి ఆర్టికల్ 3 ఉపయోగించి సమాధి దగ్గర జరిగిన డిస్కషన్ ఆయన చెప్పింది. ఆర్టికల్ 3 ఉపయోగించి రాష్ట్రాన్ని మీరు విభజించవచ్చు అని సలహా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. అది చెప్పి తను బయలు తెచ్చుకున్నాడు అనేటువంటిది జేడి శీలం గారు ఆ రోజు చెప్పారు. మీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, మేం చెప్పింది కాదు ఇది. అంటే మీ ప్రవృత్తి, మీరు చేసేదేంటి చెప్పేదేంటి రెండింటి మధ్య తేడా ఏంటి అని చెప్పడం కోసం చెప్తా ఉన్నాం. వైఎస్ పాదయాత్ర చేస్తున్నప్పుడు మధ్యలో ఆయన ఆరోగ్యం క్షీణించింది, మీరు అందరూ గుర్తుంచుకుని ఉంటారు. వైఎస్ విజయమ్మ గారు వెళ్ళి పరామర్శించారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పోలేదు అక్కడికి. ఎందుకు పోలేదు? దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగి స్టేట్మెంట్లు వచ్చినాయి. వైఎస్ మరణం మీద విచారణ జరిగితే జగన్మోహన్ రెడ్డితోనే మొదలవ్వాలి అనేటువంటిది లగడపాటి రాజగోపాల్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే ఎంత బలంగా నమ్మారు మీ పార్టీలో వాళ్ళు ఆ రోజు. ఎందుకు అనంటే ఆ లబ్ధిదారుడు మీరే కాబట్టి, ఆ రోజు జరిగిన సంఘటనలు వాళ్ళకు ఆ రకంగా కనిపించినాయి కాబట్టి. సో ఇవన్నింటినీ ఒక్కసారి గుర్తుంచుకుంటూ నేరమయ రాజకీయాలకు మొదలు పెట్టింది మీరే, ఆ రాజకీయాల్ని కొనసాగిస్తున్నది మీరే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం, ముఖ్యంగా యువకులు, తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సినటువంటి యువకులు ఇవాళ మనం గుర్తుంచుకోవాలి. వైఎస్ కుటుంబం యొక్క చరిత్ర ఏంటి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం యొక్క చరిత్ర ఏంది చూసుకోవాలి. ఉద్యోగాలు ఇవ్వడానికి కోసం చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు తపన పడితే పరిశ్రమల్ని తరిపేయడం కోసం, తన లాభం కోసం పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ తేడాను గమనించాల్సినటువంటిది ఉంది.
గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను.